హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ స్టార్. నేను మీ విజే ఓంకార్ మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు వరకు మనం మంచి మంచి టాపిక్స్ ఇందాక ఎన్నో మాట్లాడుకున్నాం కదా. ఈరోజు ఇంకొంచెం మంచి మంచి టాపిక్స్తో నేను మీ ముందుకు వచ్చాను. అవేంటనేది నేను ముందుగా చెప్తాను. ఫస్ట్ అందరికీ గుడ్ మార్నింగ్. సో నా షో చూడటానికి మీరు అందరు రెడీగా ఉండి నా షో చూసి మిమ్మల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేయాలని నేను అనుకుంటున్నాను. అయితే ఏంటంటే యాక్చువల్గా ఈరోజు కొంచెం బాగా జిమ్ చేసి ఎక్సర్సైజ్ చేసి డైరెక్ట్ షోకి వచ్చాను. ఏంటంటే మనకి ఈరోజు ఒక కొత్త టాపిక్తో నేను ముందుకు వచ్చా. అదేంటంటే ఫస్ట్ మనం ఆల్రెడీ కొన్ని మ్యారేజ్కి వెళ్ళి ఉంటాం. అక్కడ కొంతమంది వెరైటీ క్యాండిడేట్స్, కొంతమంది అంటే కొన్ని మంచి మంచి పర్సన్స్ని చూసుంటాం, కొంచెం వెరైటీ క్యాండిడేట్స్ ఉంటారు. వీళ్ళు ఎలా ఉంటారంటే భయ్య ఫస్ట్ ఏముండదు, మ్యారేజ్కి వీళ్ళకి అసలు సంబంధమే ఉండదు. కానీ ఏంటంటే హడావుడి చేస్తూ ఉంటారు. అరే పప్పులో ఉప్పు తగ్గింది, లేకపోతే ఆడెక్కడ ఉన్నాడు, పెళ్లి మండపం నుంచి లైటింగ్ వరకు, శామ్యాన్ దగ్గర నుంచి మ్యూజిక్ సిస్టమ్ వరకు, సంగీత్ వరకు అందరూ వీళ్ళే ఏంటో హడావుడి చేస్తున్నట్టు ఉంటారు. ఒకరోజు మనం సరదాగా నేను వెళ్ళాను, ఒక అతను బాగా హడావుడి చేశాడు. అది చేసి నేను బహుశా ఇంకా పెళ్ళికూతురు తరపున వెళ్ళాను, ఇంకా పెళ్ళికొడుకు తరపునేమో మనం కొంచెం తగ్గి ఉండాలి కదా అని అనుకున్నాను. సో తర్వాత అంతా అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది, బాగా జరిగింది మ్యారేజ్. భోజనాలు తినే టైంకి ఆయన కొంచెం హడావుడి చేస్తున్నాడంటే చిన్న గొడవ అయింది అనమాట. అప్పుడు అన్నాడు, భయ్యా మీరు ఎవరు అసలు ఇంత హడావుడి చేస్తున్నారు, మీరు ఏ తరపున, పెళ్లి తరపున పెళ్ళికొడుకు తరపున అని అడిగారు. అప్పుడు ఏంటో తెలుసా, కామెడీగా ఆయన ఎవరి తరపున కాదు, అది జరిగింది. ఏంటంటే కొంతమంది హడావుడిగా ఇలా చేస్తూ ఉంటారు. హలో చెప్పు, ఏంటి, ఏం లేదు అని వెళ్ళిపోయాడు. అంటే ఏంటంటే కొంతమంది ఈ మ్యారేజ్ టైంలో హడావుడి చేస్తూ ఎంతోమందిని ఇబ్బంది పెడుతూ, పప్పులో ఉప్పు తక్కువైంది, సాంబార్లో చట్నీ ఏదో చెప్తారు. సో ఏంటంటే ఇలాంటి హడావుడి క్యాండిడేట్స్ మ్యారేజ్లో ఇంకొంచెం మంది ఉంటారు. ఎలా అంటే వీళ్ళు ఇంకా కొంచెం వెరైటీ, కొంచెం ఏజ్డ్ పీపుల్ అనమాట. ఆల్మోస్ట్ ఎలా ఉంటారంటే టింగ్ బకెట్ అనేసే రేంజ్లో ఉంటారు. అంటే ఓల్డ్ పీపుల్ అనమాట, ముసలి వాళ్ళు అలా స్టేజ్లో. వాళ్ళు ఏంటంటే మనం జస్ట్ పిలుస్తారు, అయ్యే బాబు ఇట్రా అంటారు. సరే అని చెప్పి మనం వెళ్తాం, పెద్దవాళ్ళు పిలిచారు గౌరవంగా వెళ్తాం. వెళ్ళి ఏం చేస్తాం, మామగారు చెప్పండి అని అడుగుతాం. పక్కన మనతో మాట్లాడరు, వెళ్తాం కదా కూర్చుంటాం, వాళ్ళతో నుంచొని మాట్లాడతాం కదా, మనతో మాట్లాడరు. ఈడున్నాడే ఈడెవడో తెలుసా మీకు అంటారు. నేను ఇంకా బహుశా తెలిసి ఉంటారేమో అనుకుంటాం కదా. సుబ్బారావు ఉన్నాడా, సుబ్బారావు తమ్ముడు ఉంటాడా, ఆ తమ్ముడికి మనోడీడు అని అంటారు. కాదే మామగారు నేను సుబ్బారావు వాళ్ళ అబ్బాయిని కాదంటే, నువ్వు ఉండరాదవా నీకు తెలీదు అంటారు. ఎంత చూడు, వాళ్ళు ఏంటంటే ఒకటే అనమాట, వాళ్ళు ఏదో ఒకటి ఫిక్స్ అయిపోతారు. ఆ ఫిక్స్ అయిన దానికి వాళ్ళు ఏదో ఒకటి చెప్పాలి. మనం ఎన్ని చెప్పినా భయ్యా వాళ్ళు నమ్మరు, వాళ్ళు ఎండరు కూడా. సో వాళ్ళు ఏదైతే ఫిక్స్ అవుతారో అది చెప్పేస్తారు. ఇలా ఉంటారు. ఇంకొంతమంది ఉంటారు కొంచెం డిఫరెంట్గా. ఎలా అంటే లైట్గా వస్తూ ఉంటారు, జస్ట్ లైక్ ఆంటీస్ అంకుల్స్ వాళ్ళందరూ వస్తూ ఉంటారు. ఏంటంటే ఆంటీస్ ఎలా ఉంటారంటే లైట్గా వస్తారు, కారులో దిగుతారు, వచ్చి కొంచెం అక్షంతలు ఎక్కువ కూడా తీసుకోరు, వచ్చి లైట్గా అలా జల్లేసి వెళ్ళిపోతారు. వెళ్ళి ఓన్లీ ఇంకా డిన్నర్కి వెళ్తారు కదా, జస్ట్ టచ్ జంప్. వీళ్ళు ఏంటంటే వీళ్ళతో పెద్ద ఇబ్బంది ఉండదు మనకి. ఏంటంటే వస్తారు, రిజర్వ్గా ఉంటారు, వెళ్ళిపోతారు. వీళ్ళు కొంతమంది, ఇంకొంతమంది ఉంటారు భయ్యో వీళ్ళు మరి వాళ్ళు ఎలా ఉంటుందంటే, ఈ శారీ ఎక్కడో చూశాను, ఆ శారీకి పోయి కొంచెం బార్డర్ బాగుంది కదా, ఇలా ఉంటుంది. అసలుకే పెళ్లి జరుగుతుంది, వీళ్ళు పెళ్లి చూడటానికి రారు. అక్కడ ఎవరెవరు శారీలు బాగా కట్టారు, ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు కొంచెం నెక్లెస్లు అన్నీ బాగా వేశారు, వడ్డానాలు ఎవరు వేశారు, ఇలాంటి టాపిక్స్ ఉంటాయి అనమాట సరదాగా. బట్ ఏంటంటే మ్యారేజ్ అనేది ఒక బ్యూటిఫుల్ డే అనమాట. యాక్చువల్గా ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒక బ్యూటిఫుల్ డే అది అనుభవించిన వాళ్ళకి, కొంతమంది చూసిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. సో ఏదైనా కానీ మ్యారేజ్లో చిన్న ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మీకు ఎప్పుడన్నా లైఫ్లో కానీ, లేకపోతే మీరు చూసినప్పుడు ఏదైనా మ్యారేజ్కి వెళ్ళినప్పుడు కానీ మీకు ఎప్పుడైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగాయా, ఇలాంటి కొంతమంది ఎవరైనా కనిపించారా? వాళ్ళు ఎవరైనా కనిపిస్తే మీరు నాకు కాల్ చేసేసి వాళ్ళు ఎలా చేశారు, ఏం చేశారు, అంటే ఆ రోజు ఏం జరిగింది, ఫన్ అవన్నీ చెప్పండి. సో అయితే ఏంటంటే నేను ఒకరోజు చిన్న మ్యారేజ్కి వెళ్ళాను. చాలా రోజుల తర్వాత వెళ్ళాను మ్యారేజ్కి. ఎప్పుడు నేను వెళ్ళను మ్యారేజ్లకి, చాలా తక్కువ వెళ్తాను. ఎందుకంటే నాకు చిన్న భయం అనమాట. పాపం ఫస్ట్ రోజే అరే పెళ్ళి స్టార్ట్ అయిందిరా, ఇంకెక్కడ నుండి నీ జీవితం అంతే బాబు, కష్టాలు ఇక్కడ నుంచే స్టార్ట్ అయినాయి అంటారు. సో దానికి ఏంటంటే పాపం పొద్దున్న నుండి సాయంత్రం దాకా కూర్చోబెడతారు వాళ్ళని. అలా కూర్చోబెట్టినా నవ్వుతూ ఫోటోలకి స్మైల్ ఇస్తూ ఉండాలి. చూసారా ఎంత ఇబ్బందో. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు ఎప్పుడు అలానే ఉంటారు. పాపం వాళ్ళు తిన్నారా లేదా ఎవరు పట్టించుకోరు, ఎవరు పనులు వాళ్ళు ఉంటారు. స్టేజ్ మీద పాపం అలా కూర్చొని అలా చూస్తూ ఉంటారు. అయితే ఒక మ్యారేజ్కి వెళ్ళాయని చెప్పాను కదా, అక్కడ ఏం జరిగిందంటే
ఫ్రెండ్ ఒకడు వచ్చి వాడితో ఫ్రెండ్తో బావా ఏంట్రా నువ్వు మ్యారేజ్ చేసేసుకుంటున్నావు, అందరం బ్యాచులర్ కొంచెం తిరుగుదాం అనుకున్నాం కదా అన్నాడు. లేదు మాము ఇంట్లో పెళ్ళి అది ఇది అనేసారు, నాకు కూడా ఏజ్ వచ్చేస్తుంది చేసేసుకుందాం అని చెప్పేసి అనుకున్నారు. సరే అంతా విన్నాను, అయిపోయింది, భోజనం చేద్దామని వెళ్తున్నాను. అక్కడ ఒక అతను ఉన్నాడు, ఆయనకి ఏంటంటే యాక్చువల్గా ఒక స్పాన్సరింగ్ వచ్చిందనమాట. ఇది జరిగిన ఫ్యాక్ట్ జోకే, నిజంగా రియల్గా జరిగిన జోకు. యాక్చువల్ ఆయనకి ఒక స్పాన్సర్ వచ్చింది. ఆయన ఏంటంటే గ్యాస్ ఏజెంట్గా ఒక పని చేస్తానంటే ఆయన ఏంటంటే కొంచెం 35-40 అలా ఉన్నాయి, పర్లేదు. సో ఆయన ఏంటి వచ్చి ఒక మామగారు పిలిచారు, ఆయనకి తెలిసిన వ్యక్తి అనమాట. నేను పక్కన కూర్చున్నా, జరిగిన స్టోరీ సేమ్ యాజ్ ఇట్ ఈస్, చాలా ఫన్ ఉంటుంది. అయితే ఆయన పిలిచి బాబు ఏం చేస్తున్నావు బాబు ఇప్పుడు అంతా ఓకేనా, మరి పెళ్ళైంది కదా నీకు, జాబ్ చేస్తున్నావా లేకపోతే ఏం చేస్తున్నావు అన్నాడు. ఆయన అన్నాడు పాపం గ్యాస్ ఏజెంట్ కదా, ఆయన సింపుల్గా ఏమన్నాడు, లేదు మామగారు రీసెంట్గా గ్యాస్ వచ్చింది అన్నారు. అప్పుడు మామగారు ఏమన్నారు తెలుసా, అయ్యో పాపం అవునా డాక్టర్ చూపించుకున్నావు నాయన అన్నారు. అసలు ఎలా ఉంటుంది అది చెప్పు. ఆయన ఏంటంటే యాక్చువల్గా ఆయన గ్యాస్ ఏజెంట్కి వచ్చిందని చెప్పాడు. ఏం కలా అర్థమైంది, జస్ట్ వీడికి నిజంగా ఒంట్లో గ్యాస్ వచ్చిందేమో అని చెప్పేసి బాబు డాక్టర్ చూపించుకున్నావా అని అడిగారు. చాలా ఫన్ కదా, ఇలాంటి కొన్ని జరుగుతూ ఉంటాయి, ఫన్గా జరుగుతూ ఉంటాయి. సో ఇలా ఎప్పుడైనా సరే మీ లైఫ్లో కానీ మీరు ఎక్కడైనా చూసున్నా లేదా విన్నా నాకు కాల్ చేసేసి, స్క్రీన్ మీద ఒక నెంబర్ రోల్ అవుతుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి నాకు చెప్పేసేవచ్చు. సో సూపర్ హిట్ సాంగ్ ఇప్పుడు మీకోసం వస్తుంది, వాచ్ ఇట్. సూపర్ హిట్ సాంగ్ అయ్యో అయ్యో పడిపోయానయ్యో. యాక్చువల్గా రకుల్ అంటే మనకి బాగా ఇష్టం, బేబీ చాలా బాగుంటుంది, క్యూట్గా మంచి మంచి ఛాన్సులు కొట్టేసింది, మంచి మంచి సీన్లో, ఎన్నో కొత్త మూవీస్లో. ఇప్పుడు ఎవరు కొత్త హీరోయిన్ అంటే అది రకులే. సో బేబీ సూపర్, బాగా చేస్తున్నావు నువ్వు, ఇంకా మంచి మంచి స్టేజ్కి వెళ్ళి ఒక టాప్ రేంజ్కి వెళ్ళాలని, ఒక స్టార్ హీరోయిన్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ యూ బేబీ, లవ్ యూ. సో టాపిక్ వద్దాం కదా. ఈరోజు టాపిక్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, మ్యారేజెస్ గురించి. మ్యారేజెస్లో కొంతమంది మనకి డిఫరెంట్గా తగులుతూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే యాక్చువల్గా చిన్న ఫన్ స్టోరీస్ జరుగుతూ ఉంటాయి. ఆ స్టోరీస్ని మీరు నాతో షేర్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. స్క్రీన్ మీద ఒక నెంబర్ రోల్ అవుతుంది, మీరు కాల్ చేసి నాతో మాట్లాడవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ నేను ఒక జోక్ చెప్పాను, ఒక గ్యాస్ ఏజెంట్ గురించి ఒక మామగారు ఇలా అన్నారు కదా అని చెప్పేసి. అది యాక్చువల్లీ రియల్ జరిగిన జోకు, నాకు బాగా నచ్చింది, చాలా బాగా నవ్వుకున్నాను, మా ఫ్రెండ్స్కి కూడా చెప్పి నవ్వుకున్నాను. ఇంకోటి ఏంటంటే మనం ఆల్రెడీ కొంచెం అడౌట్ చేసే క్యాండిల్ గురించి మాట్లాడుకున్నాం. ఇంకొకళ్ళు ఆంటీస్ జస్ట్ లైట్గా వెళ్ళిపోతూ ఉంటారు కదా, సో వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. ఇంకోటి ఏంటంటే ఆల్మోస్ట్ బకెట్ దాన్ని రేంజ్లో ఉంటారు మామగారు, వాళ్ళు ఎలా మాట్లాడతారు కూడా చూసుకున్నాం. ఇంకోళ్ళు ఉంటారు బయ్యో, వాళ్ళేంటో తెలుసా, ఎవరు అనుకున్నావు, మనోళ్ళే, మన ఏజ్ పర్సన్సే. వాళ్ళు ఎలా ఉంటారంటే మ్యారేజ్కి వస్తారు, వాళ్ళకి రెండే ఆప్షన్లు, ఏదర్ అమ్మాయి బాగుందా, ఈ ఐటమ్స్ ఏంటి, మెను ఫుడ్ మెను. అన్నీ రాంగ్ ఆలోచనలు మీకు, అన్నీ కరెక్ట్గా వినరు. మెయిన్ అంటే ఫుడ్ మెను ఉంటుంది కదా, మెనూలో ఫుడ్ ఐటమ్స్ ఏంటి. సో ఒకసారి మనకి మంచి కాలర్ వచ్చారు. హలో హలో హాయ్ గుడ్ మార్నింగ్. పేరు? నా పేరు అఖిల్ అండి. అఖిల్, హలో అఖిల్ చెప్పండి. అఖిలేనా? అవునండి అఖిల్. హాయ్ అఖిల్, ఎక్కడి నుండి? నేను హైదరాబాద్ నుండి, మంచిగా ఉన్నాను. మంచి ఓకే, వెరీ గుడ్. ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారా? అవునండి, డిప్లొమా థర్డ్ ఇయర్. డిప్లొమా, సూపర్ భయ్యా సూపర్. బాగా ఇంకోటి ఏంటంటే నేను ఈరోజు ఒక టాపిక్ చెప్పాను, గుర్తుంది కదా. ఓకే. మ్యారేజెస్లో మనకు కొంతమంది డిఫరెంట్ తగులుతూ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే హడావుడి చేస్తూ ఉంటారు, కొంచెం హైలైట్ పర్సన్స్ ఉంటారు. సో మీరు ఎప్పుడైనా ఓకే చెప్పు అఖిల్. ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే అండి, విష్ చేయరా? ఓకే, పేరేంటి ఫ్రెండ్ పేరు? మనోజ్. ఓకే, హాయ్ మనోజ్. అఖిల్ తరపున, నా తరపు నుంచి, నా షో తరపు నుంచి నీకు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అఖిల్ మా బ్రదర్ కి ఇస్తాను. ఓకే. హలో భయ్యా, తమ్మి. హాయ్ 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 తమ్మి, నీ వాయిస్ ఫుల్ ఎనర్జెటిక్ గా ఉందిరా, నీ వాయిస్ ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంది. పేరేంటి? మీ పేరు చెప్పలేదు. హలో హలో హలో, నీ ఫ్రెండ్ పేరేంటమ్మా?
సతీష్. ప్రదీప్, నీ పేరు చెప్పలే. నా పేరు అనుదీప్. అనుదీప్. మా పిల్లకి. హలో హలో. హలో ఆ ఫ్యామిలీ మొత్తం మాట్లాడేస్తున్నారు, చాలా హ్యాపీ. చెప్పు చెల్లెమ్మా. హలో హలో. హాయ్ 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 హాయ్. కనిపిస్తున్నానా? హలో. ఓకే ఓకే సూపర్. ఏంటంటే యాక్చువల్గా ఫ్యామిలీ మొత్తం ఇలా మాట్లాడుతున్నప్పుడు ఆ కిక్కే వేరబ్బా. డెఫినెట్గా నా షో చూస్తున్నారని నాకు అర్థమైంది. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ టాపిక్ చెప్పాం కదా, ఈరోజు టాపిక్ గురించి కూడా కొంచెం బాగా చేయాలి. ఏంటంటే మ్యారేజ్లో కొంతమంది మనకి వేరే వేరే తగులుతారని చెప్పాను కదా, నాకు కూడా ఆల్మోస్ట్ మన ఏజ్ పర్సన్స్ వీళ్ళకి ఏముండవు, రెండే ఆప్షన్లు, ఏదర్ అమ్మాయి లేదా మెను, ఫుడ్ మెను. అమ్మాయి బాగుందనుకో, పాపం ఈడెక్కడో కార్నర్లో ఉంటాడు, ఆ అమ్మాయి ఇంకెక్కడో ఉంటుంది, ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఐ కాంటాక్ట్ అనమాట. సో ఏంటంటే వీళ్ళు వాళ్ళకి తెలుసు మనం చూస్తామని, బట్ ఏంటంటే చూస్తున్నట్టు ఇలా ఇలా ఉంటారనమాట. పెళ్ళి కూతురు పాప రెడీ అయ్యి వచ్చి అక్కడ కళ్యాణ మండపంలో కూర్చొని తాళి కట్టేంత వరకు వీళ్ళు పక్కనే ఉంటారు. ఎందుకో తెలుసా? ఫోటోలు తీస్తారు కదా, మరి వీళ్ళు కనిపించాలి కదా. ఎప్పుడన్నా కుదిరినప్పుడు ఆల్బమ్స్ చూసుకోవటానికి ఆల్బంలో ఎక్కువ మంది ఎవరు రోల్ అవుతారు, ఇలా వీళ్ళు ఉంటారు భయ్యో, వీళ్ళు మరీ డేంజర్. వాళ్ళు ఏంటంటే ఓన్లీ ఫొటోస్ కోసం ఆ హీరోయిన్ ఆ పెళ్లి కూతురు వెనకాల ఉండి ఇలా సరి చేయటమో, తీసినావా బాగా తీసినావు నన్ను బాతి అన్నట్లు. వీళ్ళు ఎలా ఉంటే ఇంకోళ్ళు ఉంటారు, ఎలా అంటే చెప్పాను కదా, వాళ్ళు అక్కడ నుంచి ఎక్కడో సైడ్ కొడుతూ ఉంటారు. వీళ్ళేమో అది చూసి కూడా తెలిసి తినట్టు, వీడెవడో తనకు తెలియదు, తనెవరో వీడి తెలియదు. అక్కడ నచ్చి ఒక జస్ట్ అలా వచ్చిన ఒక ఫీలింగ్లో అలా చూసేస్తూ ఉంటారు. అది లవ్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఏంటంటే ఇలా కొంతమంది తగులుతూ ఉంటాం మనకి. ఇలానే మీకు ఎవరన్నా మ్యారేజ్లో ఎవరన్నా ఉంటే కనిపిస్తే నాకు కాల్ చేసి, స్క్రీన్ మీద ఒక నెంబర్ రోల్ అవుతుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి మీరు షేర్ చేసుకోవచ్చు. సో ఏంటంటే ఒక ఫన్ జోక్స్ అన్నీ మిక్స్డ్ అయిన ఒక స్టోరీ అనమాట. ఆ స్టోరీలో మనం ఏవేమి చూసుకున్నా ఎలా ఉన్నా కానీ ఒక ఫ్రెండ్, ఒక హీరో హీరోయిన్ ఇలా ఉంటారు కదా. సో హీరో హీరోయిన్ ఏంటంటే ఒక లవబుల్ క్యారెక్టర్ అనమాట. యాక్చువల్ లవ్ చేసుకొని సెటిల్ అయి పెళ్లి చేసుకుందాం ఇలా ఇలా ఊహించుకుంటూ వెళ్తూ ఉంటారు. వాళ్ళు అలా చేసినప్పుడు వాళ్ళ డాడీ వీళ్ళు నైట్ టైం అమ్మాయి కాల్ మాట్లాడుతుంది. ఒక చిన్న స్టోరీ చెప్తున్నా. నైట్ టైం అమ్మాయి కాల్ మాట్లాడి వాళ్ళ డాడీకి అనిపిస్తుంది, ఏంటి ఈ టైంలో కాల్ చేస్తుంది, అడుగుతాడనమాట. ఏంటమ్మా ఎవరో కాల్లో మాట్లాడుతున్నావు అని అడుగుతారు, ఫోన్లో మాట్లాడుతున్నాను. సో వెంటనే అంటది, లేదు నా ఫ్రెండ్ డాడీ చిన్న నోట్స్ మిస్ అయింది, అందుకే కాల్ చేసి మాట్లాడుతున్నాను అంటది. సో ఏంటంటే వెంటనే డాడీకి అనుమానం వస్తుంది. బట్ ఏంటంటే రూమ్కి వెళ్ళి అలా వైఫ్తో అలా కూర్చొని అంటాడు. వాళ్ళ వైఫ్ అడుగుతుంది అనమాట, ఏంటి మీరు మీ కూతుర్ని గారాభంగా పెంచేస్తున్నారు, ఎవరో ఏంటో తెలుసుకోరా అంటాడు. అప్పుడు డాడీ అంటారు, నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది, నేను ఫోన్ చూస్తే తను అవమానించినట్లు ఉంటుంది, సో నేను చూడను అంటారు. సో అలాంటప్పుడు ఏమైందంటే ఆ వర్డ్స్ అన్ని ఎవరైతే వాళ్ళ డాడీ వాళ్ళ ఫాదర్ వాళ్ళ వైఫ్తో చెప్తున్నారు కదా, సో తను వింటది అనమాట కూతురు. వినేసి సరే అని చెప్పేసి, డాడీ తెలిసిపోయిందేమో ఫీల్ అవుతున్నారేమో అనుకొని, ఇంత నమ్మకం ఉంది కదా, నేను నమ్మకాన్ని చేయకూడదని చెప్పేసి అంటది. సో కొన్ని ఫైన్ డే ఒక తెలియకుండా అమ్మాయి అలా ఫ్రెండ్ని కలవటానికి వచ్చినప్పుడు ఆ ఫ్రెండ్ వేరే ఫ్రెండ్తో, అంటే బాయ్ వాడితో వేరే వాడితో వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడతాడు అనమాట. ఏంట్రా మరి శాంతిని లవ్ చేసావు కదా, మరి పెళ్లి చేసుకుంటావు అంటే, లేదురా చేసుకోను, జస్ట్ టైం పాస్ రా అంటాడు. సో నాకు చాలా అనిపించింది ఆ ఫస్ట్ చూసినప్పుడు ఫిలిం, కొంచెం బాగా అనిపించింది స్టోరీ. తర్వాత ఏంటంటే తను అది ఆ మాటని సీరియస్గా వెళ్ళిపోద్ది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండు వీడిద్దరు కలిసి యాక్చువల్గా ఒక స్కెచ్ లాగా అనమాట. అంటే ఏంటంటే వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఎవరైతే అమ్మాయి ఉంది కదా వాళ్ళ లవర్తో మాట్లాడతాడనమాట. అమ్మాయిల ఫాదర్ వచ్చి లవర్తో మాట్లాడతాడు. యాక్చువల్గా మా అమ్మాయిని నేను మంచి ఉన్న ఫ్యామిలీలో చూడాలనుకుంటున్నాను, నువ్వు సరి చదువుకోలేదు, నీకు ఇస్తాను, నువ్వు బాగా చూసుకుంటావు, నాకు నమ్మకం ఏంటి అని అడుగుతాడు అనమాట. సో అలాగా కొంచెం డిఫరెంట్గా ఆయన మాట్లాడి ఆయన మైండ్ సెట్లు. సో ఈయన బాధపడుతున్నాడు, ఓకే నేను కూడా లేదు, నా స్టేజ్ ఏంటో తెలుసు. యాక్చువల్గా ట్రూ లవర్ అనమాట. అప్పుడు ఏమైందంటే తనకు తెలియకుండా తను వచ్చే టయానికి ఎగ్జాక్ట్గా వాళ్ళు రమ్మని చెప్పి వాళ్ళ ఫ్రెండ్తో కావాలని మామూలుగా ఆ మ్యాటర్ మాట్లాడతాడనమాట. లేదు నేను టైంపాస్కి లవ్ చేస్తాను. తను వెళ్ళిపోయిన తర్వాత ఏడుస్తూ ఉంటాడు. అయితే ఫ్రెండ్ అడుగుతాడనమాట, ఏంట్రా ఇలా చేసావు, మరి మీ డాడీ కోసం నువ్వేంటి ఇలాగ నీ లవ్ని వదిలేసుకోవటం అని. సో అప్పుడు అంటాడు, యాక్చువల్గా ట్రూ లవ్ అంటే ఒకటిరా, అమ్మాయి ఎక్కడున్నా కానీ హ్యాపీగా ఉండాలి, అది మన వల్ల అవ్వచ్చు, ఇంకొకరి వల్ల అవ్వచ్చు, బట్ నాది ట్రూ లవే, బట్ నా దగ్గర ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది కదా, సో అందుకని చెప్పేసి నేను ఇలా చేశాను, యాక్చువల్గా నేనే ఒక ట్రూ లవర్ని అన్నాను అనమాట. నాకు అది అయిపోయిన తర్వాత బాగా కనెక్ట్ అయ్యాను.
యాక్చువల్గా ఏంటంటే ఈ రోజుల్లో అమ్మాయిల కోసం మనం ఏవేవో చేయటం, వాళ్ళ మీద యాసిడ్ దాడి ఇలాంటివి కొన్ని ఉంటాయి. బట్ ట్రూ లవ్ అని ఏంటంటే అమ్మాయి ఎక్కడున్నా మనం హ్యాపీగా ఉండాలి, మనం హ్యాపీగా ఉండి తన్ని హ్యాపీగా ఉంచాలి. సో ప్రాక్టికల్గా మాట్లాడాల్సి వస్తే అలా ఉంటుంది అనమాట. సో మంచి ఒక టాపిక్ విన్నాం కదా, ఇంకొక కొత్త టాపిక్తో ఇప్పుడు చెప్తాను. మీ కొత్త టాపిక్ ఒకటి చెప్తాను. యాక్చువల్గా ఏంటంటే చిన్న గాసిప్స్ అనమాట. ఫస్ట్ మనకు తెలిసింది గాసిప్స్ అంటే మీనింగ్ ఏంటంటే మనకు తెలిసిన విషయం లేదా ఎక్కడో నుంచి విన్న విషయాన్ని అది కరెక్టా రాంగా, ఐ మీన్ దాంట్లో మిస్టేక్స్ ఉన్నాయా, అది ట్రూ ఆ ఫాల్స్ అని చెప్పి ఏం తెలుసుకోకుండా ఒక బ్లైండ్గా మనం నమ్మింది చెప్పేసేస్తాం. కొంతమందిని ఈజీగా బ్లేమ్ చేసేస్తాం. ఇంకొంతమందినేమో మనం చూసి వాళ్ళు ఏది చెప్పినా కానీ ఓకే ఇదా జరిగిందా, నిజంగా జరిగిందా అని ఫీల్ అవుతాం అనమాట. యాక్చువల్ గాసిప్స్ అంటే అవి కదా. సో గాసిప్స్ మనం చాలా వినుంటాం, ఫ్రెండ్స్లో వినుంటాం, మన రిలేటివ్స్లో వినుంటాం. ఎవరైనా మనకు వచ్చి మన ఫ్రెండ్స్ అరే వాళ్ళు ఎలా, వీళ్ళు ఎలా, లేకపోతే వీళ్ళు ఎలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు అని చెప్పేసి గాసిప్స్ అని వింటూ ఉంటాం కదా. ఏంటంటే రీసెంట్గా ఒక ట్విట్టర్లో ఒక ట్వీట్ చూశాను. ఏంటి అంటే యాక్చువల్గా గాసిప్స్ అనేది నాకు తెలియలా, ఇది నిజంగా నేను ఓకే అగ్రీ అవ్వాల్సిన పాయింట్. అది ఏంటంటే గాసిప్స్ అనేవి గర్ల్స్ కన్నా బాయ్స్ ఎక్కువ మాట్లాడతారంట. అస్సలు నమ్మలేకపోయాను. గాసిప్స్ ఎక్కువగా గర్ల్స్ మాట్లాడతారు కదా, నేనేంటి బాయ్స్ అవునా నిజమా, అసలు ఎలా, హౌ ఇట్ పాసిబుల్ యార్ అనుకున్నాను. బట్ ఏంటంటే గాసిప్స్ అనేవి మార్నింగ్ ఎక్కువ మంది బాయ్స్ ప్రాక్టికల్గా వాళ్ళు ప్రూవ్ చేశారనమాట. ఏంటంటే మార్నింగ్ బాయ్స్ ఏం చేస్తారు, బయటికి వెళ్తారు, మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడుగో వస్తారు. అంటే వాళ్ళకి యాక్చువల్ ఫ్రీక్వెంట్గా తిరిగే టైం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి బయట సొసైటీలో కానీ ఫ్రెండ్స్తో కానీ పార్టీస్ జస్ట్ లైక్ ఎవ్రీథింగ్ హా అన్నట్లు అనమాట. సో వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఫ్రీక్వెంట్లీ తిరుగుతూ ఉంటారు. అలా తిరిగినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువగా ఫ్రెండ్స్తో కాంటాక్ట్ అవటం వల్ల వాళ్ళకి టాపిక్స్ ఉండటం వల్ల ఏదో ఒక టాపిక్ మాట్లాడతారు కదా. యాక్చువల్గా వాళ్ళు ఎలా వీళ్ళు ఎలా, అరే బావా వాడు ఎలా చేశాడంటరా, వాడు ఎలా వెళ్ళిపోయాడంటరా, వాళ్ళు ఎలా వచ్చారంటరా ఇలా చెప్తారు కదా. సో ఏంటంటే ఎక్కువ మంది బాయ్సే మాట్లాడతారంట గాసిప్స్. అసలు చూడు భయ్యా నమ్మలేకపోయాను, కానీ ట్రూ అంట, నిజం చెప్పారు. గర్ల్స్కి ఏంటంటే ఎప్పుడు ఇంట్లో ఉంటారు, మహా అంటే మార్నింగ్ లేస్తారు, శుభ్రాంభరత్నం అంటే అప్పట్లో, ఇప్పుడు కాదులే, వచ్చి మార్నింగ్ చేసి ఫేస్బుక్ చూసుకొని వాట్సాప్లో హాయ్ బ్రో హౌ యూ అని పెట్టేసి మెసేజ్ పెట్టేసి కాలేజ్కి వెళ్తారు. మహా అంటే కాలేజ్లో ఉన్న లైఫ్ అందరితో అయిపోతుంది, ఇంటికి వస్తారు అయిపోతుంది. ఎక్కువ ఇంట్లో స్పెండ్ చేయటం వల్ల వాళ్ళకి గాసిప్స్ అనేవి ఐదర్ ఫోన్ కాల్ వస్తుంది మ్యాక్సిమం. ఏంటి వాళ్ళు ఎలా, మా అత్తగారు ఎలా, లేకపోతే మా మామగారు ఎలా ఉన్నారు, పెళ్ళైన వాళ్ళు. అదే పెళ్ళిగా అనుకో హాయ్ ఏంటే మీ బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు ఇలాగా. అంటే చిన్న చిన్న అనమాట. వాళ్ళు ఎక్కువసేపు కూడా ఫోన్లో మాట్లాడుకోలేం కదా, బ్యాలెన్స్ అయిపోతుంది కదా. సో ఏంటంటే గాసిప్స్ అనేవి బాయ్స్ ఎక్కువ మాట్లాడతారంట. భయ్యా నేను అసలు షాక్ అయ్యాను, నేను నిజంగా షాక్ అయ్యాను. ఏంటంటే బాయ్స్ ఎక్కువ మంది బయట తిరగటం వల్ల, వాళ్ళకి ఎక్కువ ఫ్రెండ్స్తో కాంటాక్ట్స్ ఉండటం వల్ల వాళ్ళు అలా తిరిగినప్పుడు ఏదో ఒక మాట్లాడతారు కదా. సో అలా అవేర్ చేస్తే 30% బాయ్స్ 100కి గాసిప్స్ ఎక్కువ మాట్లాడతారంట. గర్ల్స్ చాలా తక్కువ, 20%. వెరీ చీప్ యార్. గర్ల్స్ మీరు ఇంకా అప్డేట్ అవ్వాలి. సో బాయ్స్ ఏంటంటే గాసిప్స్ మాట్లాడినా ఒక మీనింగ్ ఉంటుంది. మీనింగ్ అంటే ఏం లేదు, జస్ట్ గాసిప్స్ అంటే ఎలా ఉంటాయంటే ఫ్రెండ్స్ సపోజ్ అరే మామ నేను మొన్న ఆడిని ఇక్కడ చూశాను రా రూమ్ దగ్గర, ఏం చేస్తున్నాడు అక్కడ, ఎప్పుడు చూసినా అక్కడే కనిపిస్తున్నాడు ఏంటి అంటాడు. ఉంటాడు వీడికి యాక్చువల్ తెలీదు అక్కడ ఏం జరుగుతుంది ఏంటో తెలియదు అంటాడు. ఏముంది బాబు అలా తిరిగితే బస్సుకి ఎవరు ఉంటారు, ఫ్లవర్ ఉంటారు అని అంటాడు. చూడు ఎంత ఈజీగా అయిపోయిందో. అంటే ఇప్పుడు ఆడు ఎందుకు తిరిగాడు అక్కడ, ఫోన్ పోయిందా లేకపోతే ఇంకేమైనా బుక్ పడిపోయిందా, ఏం లేదు, జస్ట్ ఆడు అలా అక్కడ కనిపిస్తే ఈడెందుకు ఇక్కడ ఉన్నాడు, హౌ వై ఎందుకు ఇక్కడే ఉండాల్సిన కారణం ఏంటి అంటే ఎవరెవరు ఉన్నారా, మళ్ళీ వీళ్ళు డిస్కషన్ అంటే ఒక థర్డ్ పర్సన్ గురించి మనం డిస్కషన్ చేస్తాం, ఇద్దరు కూర్చొని అలా గాసిప్స్ చేస్తారు. సో ఇప్పుడు ఏంటంటే ఒక సూపర్ హిట్ సాంగ్ మీకోసం వస్తుంది, ప్లీజ్ వాచ్ దిస్ సాంగ్. సో ఇది టాపిక్ మనం మాట్లాడాం కదా, గాసిప్స్ అంటే బాయ్స్ ఎక్కువ మాట్లాడతారని చెప్పేసి అనేసరికి నాకు అసలు అవునా నిజమా, ఇంకా నేను బాయ్స్ చాలా మంచోళ్ళు పాప అమాయకులు ఏం తెలీదు అనుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ప్రూవ్ అయిపోయింది, జస్ట్ గాసిప్స్ ఎక్కువ మంది బాయ్స్ మాట్లాడతారంట. అది యాక్చువల్గా సైంటిఫికల్గా ప్రూవ్ అయింది మనకి. గూగుల్లో కానీ ట్విట్టర్స్లో కానీ ఎక్కడ చూసినా ఇప్పుడు మంచి టాపిక్ లాగా నడుస్తుంది. నిజమా ఎట్లా ఇది గూగుల్ బాయ్స్ అవునా, సరే నమ్మేసాం ఇంకా ఏం చేయలేం. బట్ నాకు ప్రాక్టికల్గా నేను ఆలోచించాను,
అవునా నిజమా చేసి ఉంటారంటావా అని ఆలోచిస్తే అక్కడే ఎందుకు, జస్ట్ మేము ఎప్పుడైనా కలిసినప్పుడు కూడా సరదాగానే వాళ్ళ గురించి మన వీళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం కదా. ఫ్రీక్వెంట్గా బాయ్స్కి ఎక్కువ గడిపే టైం ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్తో కానీ బయట ఎవరన్నా కొలీగ్స్తో కానీ ఎవరితో గడిపే టైం ఉంటుంది కదా. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కువగా కొంచెం గాసిప్స్ని కొంచెం మెయింటైన్ చేస్తూ అలాగా ఎక్కువసేపు మాట్లాడుతూ పర్ డేలో ఎక్కువ రోజు ఎన్ని అవర్స్ చూసుకుంటే ఆ అవర్స్లో ఎక్కువసేపు బాయ్సే మాట్లాడతారు. గర్ల్స్కి ఫ్రీక్వెంట్గా కలిసే టైం తక్కువ ఉంటుంది, ఫ్రెండ్స్తో ఇంట్లోనే ఎక్కువ ఉంటారు. గర్ల్స్ చేసే పని ఏంటి భయ్య, మహా అంటే రెండు విషయాలు. ఒకటి ఏ శారీస్ బాగున్నాయి, ఏం బాగున్నాయి, డ్రెస్సులు ఏంటి, ఇవన్నీ చూసుకుంటారు. లేదా 2 సీరియల్స్. చూసావు కదా, సీరియల్స్ చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఏం చేస్తారు చెప్పు, అక్కడ సీరియల్ చూస్తారు, ఇక్కడ ఏడుస్తారు. అక్కడ సీరియల్ చూస్తారు, ఇక్కడ కూర మాడబెడతారు. అక్కడ సీరియల్ చూస్తారు, ఇక్కడ అంతా మనకి కడుపులో కాలుతూ ఉంటుంది, ఆకలేస్తూ ఉంటుంది. సో అదేంటంటే వాళ్ళు యాక్చువల్లీ సీరియల్ మహా అంటే సీరియల్ చూసి ఇంట్లో ఉంటారు, గడిపేస్తారు. కానీ బాయ్స్ ఏంటంటే సినిమాకి వెళ్తారు, ఫ్రెండ్స్ ఉంటారు, అక్కడ ఆడితో అక్కడ కలిసాం ఇక్కడ కలిసాం ఏదేదో మాట్లాడతారు. సో ఫ్రీక్వెంట్గా ఎక్కువగా కలిసే టైం ఉంటుంది, తిరిగే టైం ఉంటుంది. సో అందుకని చెప్పేసి వాళ్ళు ఏంటంటే కొంచెం గాసిప్స్ని ఎక్కువగా మెయింటైన్ చేస్తారంట. సో ఈ టాపిక్ విన్నాక నేను చాలామందిని అడుగుదాం అనుకున్నా, మీరు కూడా ఎప్పుడన్నా నిజంగా ఇది ప్రాక్టికల్గా ఓకేనా, నిజమేనా, ఈ షోతో మనం మాట్లాడుకుందాం. సో నాకు కాల్ చేయండి, స్క్రీన్ మీద ఒక నెంబర్ రోల్ అవుతుంది కదా, సో దానికి కాల్ చేసి మాట్లాడొచ్చు. ఆ కాల్ చేసి మీకు ఏదైనా నిజంగా అనిపించిందా, గాసిప్స్ అనేవి ఓన్లీ బాయ్స్ ఎక్కువ మాట్లాడతారా, నిజమా ట్రూవా అని మీకు తెలిసి ఉంటే, గర్ల్స్ అయినా పర్లేదు బాయ్స్ అయినా పర్లేదు, ఎవరికి సపోర్ట్ చేసినా పర్లేదు, బట్ ప్రాక్టికల్గా ఏది నిజం అనేది ఇది ఒక గాసిప్గా చేయొద్దు, ఓకేనా. సో ఇది ఒక గాసిప్లా కాకుండా ఇది గాసిప్ ఏం కాదు, ఇది రియల్లో గాసిప్ అనేది ఏంటి అనేది టాపిక్ అనమాట. సో మీరు కాల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద ఒక నెంబర్ రోల్ అవుతుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి నాతో ఒక గాసిప్స్ ఏదైనా మీరు విన్నదైనా పర్లేదు, లేదా మీ ఫ్రెండ్స్తో మీరు చెప్పిందైనా పర్లేదు, ఏదైనా పర్లేదు, ఒక మంచి గాసిప్ని నాతో షేర్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఈరోజు ఎవరన్నా బర్త్డే విషెస్, మ్యారేజ్ డేస్ ఎవరైతే జరుపుకుంటున్నారో, ఈరోజు ఎవరైతే స్పెషల్ డే అనుకుంటున్నారో వాళ్ళందరికీ నా తరపు నుంచి సో బెస్ట్ విషెస్ అనమాట. ఎప్పుడైనా సరే లైఫ్లో నాకు తెలిసినంత వరకు మంచి కిక్ ఉండాలి. ఆ కిక్ ఉండాలంటే చిన్న ఎంటర్టైన్మెంట్స్ చేసుకోవాలి, మనమైనా చేసుకోవాలి, లేదా ఎంటర్టైన్మెంట్ని మనం సినిమాల ద్వారానో ఎలానో చూసుకోవాలి. లైఫ్ అనేది ఒక రొటీన్లా వెళ్ళకుండా ఒక డిఫరెంట్గా అనమాట. ఆ కిక్ ఉండాలి, ఆ మజా ఉండాలన్నమాట. సో అలాగా ప్లాన్ చేసుకోండి లైఫ్ని. ఏ కాడికి జస్ట్ మార్నింగ్ లేవటం, ఫేస్కి రాసుకోవటం, కాలేజ్కి వెళ్ళటం, బుక్స్ తీయటం, కొంతమంది ఉంటారు చదువుకోవటం, మళ్ళీ రావటం, వచ్చి టీవీ చూడటం, పడుకోవటం, రెగ్యులర్ లైఫ్ కదా. సో డిఫరెంట్గా ఏదన్నా ఈవెంట్స్ చేసుకోవటం, లేకపోతే చిన్న డిఫరెంట్గా ఏదైనా ఒకటి లైఫ్ని క్రేజీగా మార్చుకోండి. సో మీకు ఇంకా క్రేజీగా ఉంటుంది. రేపొద్దున వెనక్కి తిరిగి చూసుకుంటే 4 మెమరీస్ తగులుతాయి కదా ఏంటి. మరి అదే అలా చూసుకోకుండా మనం బ్లైండ్లో వెళ్ళిపోయామనుకో 40-50 వస్తాయి, పోనీ 60 వస్తాయి, ఇలా కూర్చుండిపోతాం. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం కనిపించవు, మహా అంటే బుక్స్ కనిపిస్తాయి, కాలేజ్ డేస్ కనిపిస్తాయి, అంతే, పెద్ద తేడా ఏం లేదు. సో క్రేజీగా ఉండండి, కిక్గా పొందండి, అన్ని ఎంటర్టైన్మెంట్. సో అది కదా. సో ఈరోజు మంచి టాపిక్ మాట్లాడుకున్నాం, 2 టాపిక్స్ మాట్లాడుకున్నాం. సో అదేంటంటే ఫస్ట్ టాపిక్ మీకు ఆల్రెడీ నేను మంచిగానే చెప్పాను కదా, సో మీరు కూడా రెస్పాండ్ అయ్యారు. సెకండ్ టాపిక్ కూడా మీరు గాసిప్స్ గురించి అన్నారు, అది ట్రూవా కాదా అనేది యాక్చువల్గా ట్రూ అని నమ్మాల్సిందే, ఎందుకంటే వాళ్ళు యాక్చువల్ సైంటిఫికల్గా ప్రూవ్ చేస్తారు. అది అనమాట ఈరోజు టాపిక్. సో అయితే ఏంటంటే ఫైనల్గా ఓంకార్ అనేవాడు వెళ్తున్నాం బయటికి, ముగిస్తున్నాను కాబట్టి. సో రేపు మార్నింగ్ మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను ఇంకొక కొత్త టాపిక్స్తో. సో ఎవరిని హర్ట్ చేయడానికి కాదు, జస్ట్ ఫర్ ఫన్, ఎంజాయ్. బాయ్.